ప్రస్తుతం అమెరికా సహా వివిధ అగ్రదేశాలు తమ దేశ పౌరసత్వం కావాలనుకునే వివిధ దేశాల వాళ్లకు ఎంతో కొంత చెల్లిస్తే తమ సిటిజన్షిప్ను అందిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా తమ దేశ పౌరసత్వం కావాలనుకునే వాళ్లకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కొన్ని డాలర్లు చెల్లిస్తే మా దేశ పౌరసత్వం ఇస్తామని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. అటు కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు కూడా తమ ప్రభుత్వానికి ఎవరైనా ఎంతో కొంత చెల్లిస్తే వాళ్ళ దేశ పౌరసత్వం ఇస్తామనేది ఎప్పటి నుంచో ఉంది. అలాగే మన దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన కొంతమంది లండన్, కెనడా పౌరసత్వం తీసుకున్నారు. వీళ్ల తరహాలోనే ఎన్నో దేశాలు ఇలా వివిధ దేశాలకు చెందిన పౌరులకు సిటిజన్షిప్ని అందిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కూడా తమ పౌరసత్వం కావాలనుకునే వాళ్లకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అమెరికాలో $50 బిలియన్ ఖర్చు చేయగలిగితే ఆ దేశ పౌరుడు కావచ్చు. కెనడా కూడా ఇదే తరహాలో కొంత సొమ్మును తీసుకొని తమ దేశ పౌరసత్వం విదేశీయులకు ఇస్తోంది. అక్షయ్ కుమార్ వంటి కొంతమంది నటులు అప్పట్లో కెనడా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేసుకుని మళ్లీ భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పాకిస్తాన్ కూడా ఒక గోల్డెన్ వీసా తరహాలో ఓ గోల్డెన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ దేశ సిటిజన్షిప్ కావాలంటే $67,500 పాకిస్తాన్ రూపాయలు ఉంటే సరిపోతుంది. అమెరికా కరెన్సీలో $18,000 కావాలట. మన దేశ కరెన్సీలో 14,70,000 ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. అక్కడ బలూచ్ రెబల్స్ వాళ్ళ దేశానికి చెందిన ఆర్మీతో పాటు ISI వాళ్లను కూడా ఊచకోతకొసింది. ప్రస్తుతం ఆ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. ఓవైపు బలూచ్, మరోవైపు ఖైబర్ పఖ్తూన్వాలో తిరుగుబాటుతో సతమతమవుతోంది. మొత్తంగా 4 ప్రావిన్స్లో 2 ప్రావిన్స్ ప్రజలు స్వాతంత్ర దేశం కావాలని పోరుబాట పట్టారు. పాకిస్తాన్ త్వరలోనే సింధు, పంజాబ్ పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, బలూచిస్తాన్గా విడిపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ పాట పాడేవాళ్ళు, భారత్ను ద్వేషించే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అని కామెంట్స్ సోషల్ మీడియాలో జాతీయవాదులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్వేచ్ఛ మన దేశంలో లేదని మాట్లాడే వాళ్ళు, అట్లాగే భారత్తో మాకు అన్యాయం జరుగుతుంది అనేవాళ్ళు చక్కగా పాకిస్తాన్లో పౌరసత్వం తీసుకోవచ్చు అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.